పూరా లోకల్. నేను ఒక ప్రాథమిక పార్టీ లేకపోతే నేను ఈరోజు మంత్రిగా లేను. కాబట్టి పార్టీ నాకు ఇంపార్టెంట్ కాబట్టి పార్టీ కోసం కూడా పనిచేశాను. నేను తమిళనాడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాను, గోవా ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ ఉన్నాను, రాష్ట్రపతి ఎలక్షన్స్ కూడా 3 మినిస్టర్ టీం ఉంటే అది మోస్ట్ 1.5 month దాన్ని కూడా కేటాయించాను రాష్ట్రపతి ఎలక్షన్స్ కోఆర్డినేటర్గా దేశమంతా. కాబట్టి ఎక్కడ కూడా ఒకరోజు వృధా చేయకుండా కాన్స్టిట్యున్సీకి పనిచేశాను. చివరగా నాకు ఓటేసి గెలిపించినటువంటి ఓటర్స్ ఎవ్వరు కూడా నేను గతంలో కానీ ఇప్పుడు కానీ మా ఎంపీ చెడ్డగా మాట్లాడాడు, పరుష మాటలు మాట్లాడాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు, లేకపోతే ఇక్కడ తప్పు పని చేశాడు, ఒక బిల్డర్ దగ్గర డబ్బు తీసుకున్నాడు, ఒక కాంట్రాక్టర్ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకున్నాడు, ఒక ఇల్లు ఖాళీ చేయించాడు, ఒక ఇల్లు కబ్జా చేశాడు, ఒక గజం భూమి కబ్జా చేశాడు, లేకపోతే అక్రమంగా పోలీసుకి వెళ్ళి పెట్టించి వేధించాడు, పక్షపాతంతో వివరించాడు అనే విధంగా ఈ రోజు వరకు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎంపీ ఉన్నప్పుడు కానీ ఏ రోజు వివరించలేదు.